మరాఠాలు బీజపూర్ మరియు గోల్కొండ రాజ్యాల్లో చిన్న చీఫ్టన్లుగా సేవలు అందించేవాళ్ళు. అంటే పన్నులు వసూలు చేయడం అట్లాంటి చిన్న చిన్న పనులు అనమాట. అట్లా సేవలు అందించేవాళ్ళు. ఎప్పుడైతే ఈ రాజ్యాలు బలహీనపడినాయో ఈ మరాఠాలు ఏం చేశారంటే తమ స్వతంత్రతను ప్రకటించుకున్నారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే శివాజీ భోస్లే. 1627లో శివాజీ జన్మించారనమాట. అతను తండ్రి షాహజీ భోస్లే బీజపూర్ రాజ్యంలో ఒక అధికారిగా ఉండే. తల్లి జిజాబాయి, సంరక్షకుడు దాదాజీ కోండదేవ్ శివాజీ చిన్నతనాన్ని వీళ్ళంతా కూడా తీర్చిదిద్దారు. చిన్న యుద్ధం అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే బీజాపూర్తో. ఇది అంతా చూసి బీజాపూర్ రాజు భయపడిపోయాడు అనమాట. అంటే చుట్టుపక్కల నుంచి ఎప్పుడైతే శివాజీ చిన్న చిన్న కోటలు జయిస్తూ వస్తున్నాడో అతను భయపడిపోయి అఫ్జల్ ఖాన్ అనే అతన్ని కొంత సైన్యం ఇచ్చేసి శివాజీ మీదకి దండయాత్రకు పంపించారనమాట. కానీ శివాజీ ఏం చేశాడంటే అఫ్జల్ ఖాన్ని ఓడించడం కాకుండా అఫ్జల్ ఖాన్ని కూడా చంపడంతో విజయం సాధించాడు. అనంతరం బీజాపూర్ సైన్యాన్ని ఓడించి పెద్ద ఎత్తున ధనం అనేది సంపాదించారనమాట. ఇట్లా ఇదొకటి నడుస్తూ ఉంటే ఇక ప్యారలల్గా ఏంటంటే 1526లో వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారనమాట బాబర్. ఇతని తర్వాత హుమాయూను, అక్బరు, జహంగీరు, షాజహాన్. ఈ షాజహాన్ కుమారుడైనటువంటి ఔరంగజేబు 6వ మొఘల్ పాలకుడు. ఇతడు సమకాలికుడు అనమాట. అంటే ఎవరికంటే శివాజీకి సమకాలికుడు. ఈ టైంలో ఒక పక్క నుంచి మొఘళ్ళు భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. వీళ్ళకి ఈ మరాఠా సామ్రాజ్యం అనేది ఒక పెద్ద థ్రెట్ లాగా అనిపించింది అనమాట. శివాజీ ఉంటే శివాజీని ఎదుర్కోవడం వాళ్ళకి పెద్ద థ్రెట్ లాగా అనిపించింది. తర్వాత ఇది ఔరంగజేబు ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఔరంగజేబు 1623లో శివాజీని ఓడించేందుకు షైస్తా ఖాన్ని పంపించాడు అనమాట. షైస్తా ఖాన్ అనే ఆయన కొంత సైన్యం ఇచ్చి పంపించారు. అప్పుడు శివాజీ ఏం చేశాడంటే తన సైనికులతో కలిసి మొఘల్ శిబిరంలోకి డైరెక్ట్గా ప్రవేశించేసి షైస్తా ఖాన్ గాయాలు చేశాడు అనమాట. చేసి తర్వాత ఒక మొఘల్ సైన్యాన్ని కూడా ఓడించాడు. తర్వాత ఏడాది మొఘల్ ఆధీనంలో ఉన్నటువంటి సూరత్ నగరాన్ని కూడా ఆక్రమించాడు అనమాట. ఇది మొఘల్ సామ్రాజ్యానికి భారీ నష్టంగా పేర్కోవచ్చు అనమాట. ఈ విధంగా శివాజీ శక్తివంతం అవుతూ ఉంటాం అంతో ఔరంగజేబు భయపడిపోయి రాజా జైసింగ్ అనే ఆయన్ని పంపించాడు. జైసింగ్ ఒక చేతిక సైన్యంతో పురందర్ కోటలో శివాజీని ముట్టడి మార్గాలు మూసుకుపోయి శివాజీ ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు శివాజీ రాజీ ఒప్పందం అంటే పురందర్ ఒప్పందం అంటారు దీన్ని దానిపై సంతకం చేసేందుకు అంగీకరించాడు. పురందర్ ఒప్పందంలో ఏమున్నాయంటే దీనిలో ఒక 3 ఒప్పందాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఔరంగజేబుకు 23 కోటలు అప్పగించేసేయాలి. ఇంకోటి ఏంటంటే ఔరంగజేబుని తన అధిపతికి అంగీకరించాలి మరియు కొంత సుంకం అనేది అంటే వార్షికంగా పన్ను అనేది చెల్లించాలి. మూడోది ఏంటంటే ఔరంగజేబుని కలవడానికి దర్బార్కి వెళ్ళాలన్నమాట. ఈ మూడింటిని తన మాట నిలుపుకొని శివాజీ మొఘల్ దర్బార్కి వెళ్ళాడు. ఇక్కడ మొఘల్ దర్బార్కి వెళ్ళేటప్పుడు తన కొడుకు సంభాజీని కూడా తీసుకుని వెళ్ళాడని చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే శివాజీని మున్సబ్దారుల లైన్లో కూర్చోబెట్టడం జరిగిందనమాట. అంటే మామూలుగా రాజుగా గుర్తించకుండా ఒక మున్సబ్దారుల లైన్లో కూర్చోబెట్టడం జరిగింది. దానికి శివాజీ దాన్ని అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఔరంగజేబు అతన్ని ముట్టడించి గృహ నిర్బంధం చేసినట్టుగా చెప్తారు. అయితే గృహ నిర్బంధం చేసినప్పుడు తన కొడుకుతో కలిసి అంటే మిఠాయి ఒక బుట్టలో దాక్కొని పారిపోయినట్టుగా చెబుతారు. 1671లో శివాజీ మళ్ళీ మొఘల్పై యుద్ధం అనేది ప్రారంభించాడు. మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అంటే సూరత్ని మళ్ళీ తిరిగి చేజిక్కించుకొని ఎన్ని కోట్లయితే ఔరంగజేబుకి స్వాధీనం చేశాడు అన్నింటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నాడు అనమాట. ఈ విధంగా శివాజీ ఒక పరంపర అనేది ఇట్లా కొనసాగుతూ ఉన్నప్పుడు 1674లో శివాజీ రాజుగా పట్టాభిషేకం తనంతకు తన ఛత్రపతి అని ప్రకటించుకున్నాడు. ఈ రాయగఢ్లో జరిగిందనమాట. ఈ రాయగఢ్లో ఛత్రపతి అంటే ఏంటంటే రక్షకుడు అంటే ఏంటంటే ప్రొటెక్టర్ అనమాట. అంటే ప్రజలకు రక్షణ ఉండేవాడే ఛత్రపతి అని పిలవడం జరిగిందనమాట. ఈ విధంగా అనేక శివాజీ కేవలం ఒక బలమైన రాజే కాకుండా అనేక సంస్కరణలు చేయడం విజయవంతమైన పరిపాలన కూడా అందించాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే సంభాజీ రాజే భోస్లే 1657 14న పురందర్ కోటలో జన్మించాడు. తర్వాత ఇతను ఏంటంటే ఇతని చిన్నతనంలోనే ఇతని తల్లి మహారాణి సాయిబాయి మరణించడం జరిగింది. తర్వాత తల్లి చనిపోయిన తర్వాత తన కొడుకుని రాజుగా చేసుకోవాలని భావంతో ఇతని మీద శివాజీకి లేని పని అనేది కల్పించి చెప్తూ ఉండేది. ఇట్లా మనస్పర్ధలు సృష్టించడం అనేది కూడా జరిగిందనమాట. అనేక చారిత్రక ఆధారాలు దాన్ని చూస్తే సంభాజీ
చాలా ధైర్యవంతుడు, అనేక భాషల్లో పండితుడు. అంటే సొంతగా కూడా కొన్ని రాజనీతికి సంబంధించిన కొన్ని గ్రంథాలు కూడా రాశాడు ఈయన. పెద్ద శివాజీ చనిపోయాడని చెప్పి సంతోషంలో ఉన్నటువంటి ఔరంగజేబుకు సంభాజీ పరిపాలనకు రాగానే ఒక కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు అనమాట. కేవలము వీళ్ళు చక్రవర్తి అట్లా కాకుండా ఒక హిందూ మత సంరక్షకులుగా కూడా పనిచేశారనమాట వీళ్ళు. చావా అంటే సింహపు పిల్ల, ఇది మరాఠాలో స్లాంగ్ వర్డ్ అనమాట. అట్లా దానికి సంబంధించి ఈ 2025లో అంటే ఈ సంవత్సరంలో విడుదలైనటువంటి హిందీ యాక్షన్ చిత్రం అనమాట. దీన్ని కూడా ఏదంటే శివాజీ సావంత్ రాసిన మరాఠా నవల అనమాట. దాని ఆధారంగా దీన్ని తీశారు. ఈ సినిమాలో మెయిన్ ఛత్రపతి సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, యేసుబాయి భోన్స్లేగా రష్మిక మందన్న, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా, జనౌత్ అన్ నిస్తా బేగంగా డయానా పెంటి మొదలగు ఈ నలుగురు ముఖ్యంగా మనకు కనబడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు రోల్స్ పెద్దగా మనకి వాళ్ళ పేర్లేని పెద్దగా తెలియదు. ఇక దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ సంభాజీని ఒక హీరోగా ఎలివేట్ చేయటం, దాన్ని చక్కగా చూపించినట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన మ్యూజిక్ కూడా ఏఆర్ రెహమాన్ అందించారు మ్యూజిక్. ఎప్పుడైతే సంభాజీ యుద్ధంలో ఓడిపోయి ఔరంగజేబుకి చిక్కినప్పుడు ఔరంగజేబు సంభాజీకి 3 ప్రశ్నలు వేస్తాడనమాట. అదేంటంటే, నీ ఖజానా ఎక్కడుంది, నీ వెనక ఎవరున్నారు, నువ్వు హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాలి. ఈ మూడింటిని అంగీకరించకపోవడంతో సంభాజీకి బతికుండగానే అంటే చర్మ ఒలిచేస్తూ ఉంటారు. అట్లా ఆ సమయంలో ఆయన కేవలం హరహర మహాదేవ అని అంటూ ఉంటారనమాట. హరహర మహాదేవ అన్నందుకు అతని నేలకు కూడా కోసేస్తారు, గుడ్లు కూడా పీకేస్తారు, ముక్కలుగా చేసి సముద్రంలో పడేస్తారనమాట. ఇంత క్రూరంగా ఔరంగజేబు ఇతని విషయంలో ప్రవర్తించి సంభాజీని ఈ విధంగా చంపడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు కంటతడి పట్టించే విధంగా ఉంటాయి. ఇది యాక్చువల్గా చరిత్రలో ఏం జరిగిందా అని ఆలోచించే, చరిత్రలో ఎంతకన్నా ఎక్కువ జరిగిందని చెప్తున్నారు. ఈ సన్నివేశాలని కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్టుగా చెప్పొచ్చు. ఇది మొత్తం 120-130 కోట్లతో బడ్జెట్తో నిర్మించిన హిందీ చిత్రం దాదాపుగా 500 కోట్ల కలెక్షన్ దాటినట్టుగా రికార్డులు చూపిస్తూ ఉన్నాయి. ఇకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాదు, ఉస్మానాబాదు అనే 2 సిటీ పేర్లను మార్చడం జరిగింది 2023లో. ఔరంగాబాద్ను సంభాజీనగర్ గాను, ఉస్మానాబాద్ను ధారాషివ్గాను మార్చడం జరిగింది. సంభాజీ చరిత్ర అనేది భారతదేశ చరిత్రలో ఒక మరపురాని ఘట్టం అని చెప్పవచ్చు.